హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కడప డిస్ట్రిక్ట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఏదైనా వెబ్సైట్లో ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి www.kadapa.ap.gov.in అని కొడితే మనకి ఇలా ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్ ఫాము దాంట్లో ఫస్ట్ అయితే ఉంది నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ వేరియస్ ట్రిబుల్సీ ఆఫ్ కడప వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. దీంట్లోకి వ్యూలోకి వెళ్తే ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఈ పోస్టులు వచ్చి 5వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు అన్నమాట. జనవరి 5 నుంచి 12వ తారీఖు జనవరి 2026 వరకు తీసుకుంటున్నారు. వెబ్సైట్ వచ్చి www.kadapa.ap.gov.in. దీనికి వెబ్సైట్ లాగిన్ అయితే మనకి ఇట్లా ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాస్ట్ డేట్ వచ్చి 12వ తారీఖు అనమాట. 12వ తారీఖు 5 గంటల వరకు అయితే తీసుకుంటారు. ఈ అప్లికేషన్స్ అన్ని ఎక్కడ ఇవ్వాలి అంటే ప్రిన్సిపల్ ఇన్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పొట్లంపల్లి వైఎస్ఆర్ కడప డిస్టిక్. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ అంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగానే అప్లై చేయమంటున్నారు. మనం సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ అయితే అది. నెక్స్ట్ వచ్చి దీనికి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. మన మెరిట్ బేసిస్ని బట్టి దాన్ని బట్టి తీసుకుంటారనమాట పోస్టులన్నీ. 1 year బేస్ మీద అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ రిక్రూట్ చేసే పోస్టులు ఏమేమి ఉన్నాయి అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో తీసుకుంటున్నారు. ట్రిబుల్సీ అంటే క్యాన్సర్ కేర్ సెంటర్ కడప అన్నమాట. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి రెన్యుమరేషన్ ఎంత అనేది ఇచ్చారు. ఇవన్నీ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఫస్ట్ వచ్చి జనరల్ డ్యూటీ అటెండెంట్. ఇది క్యాన్సర్ కేర్ హాస్పిటల్లో 30 పోస్టులు ఉన్నాయి. టోటల్ 30, 15,000 శాలరీ. నెక్స్ట్ వచ్చి ఎంఎన్ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పోస్ట్ ఉంది, టోటల్ ఒక పోస్టు. ఎఫ్ఎన్ఓ 2 పోస్టులు ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉన్నాయి 2 పోస్టులు, మొత్తం 2 పోస్టులు, ఇది 15,000 శాలరీ. స్ట్రక్చర్ బాయ్ ఒక పోస్ట్ ఉంది, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది, ఇది 15,000 శాలరీ. మొత్తం టోటల్ పోస్టులు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో 4 పోస్టులు ఉన్నాయి, క్యాన్సర్ కేర్ సెంటర్ కడపలో 30 పోస్టులు ఉన్నాయి, 34 పోస్టులు అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఈ నోటిఫికేషన్ అయితే 3వ తారీఖున రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ 12వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. స్క్రూటనింగ్ ఏమో 19 నుండి 30వ తారీఖు, అంటే మధ్యలో హాలిడేస్ వచ్చాయి అందుకని 19 నుంచి 30వ తారీఖు వరకు తీసుకుంటున్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ 21వ తారీఖున ఫిబ్రవరిలో పెడతారనమాట. అంటే అబ్జెక్షన్స్ మనం ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఒక్కొక్కసారి ఇప్పుడు సబ్మిట్ చేయక, లేదు అంటే ఓల్డ్ క్యాస్ట్ పెట్టినా, ఏదైనా సర్టిఫికెట్స్ మిస్ అయినా వాటికి సంబంధించి అబ్జెక్షన్స్ పెడతారు. గ్రివెన్స్ ఫామ్ ఒకటి తీసుకుని, గ్రివెన్స్ ఫామ్ కూడా వాళ్ళు ఇస్తారు, అది డౌన్లోడ్ చేసుకుని మనం ఏమి అప్లై చేస్తాం అనేది ఇచ్చి మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ గ్రివెన్సెస్ వచ్చి 23 నుంచి 25 ఫిబ్రవరి. నెక్స్ట్ వచ్చి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ 17వ తారీఖున పెడతారు. సెలక్షన్ లిస్ట్ కూడా సేమ్ పెట్టేస్తారు. వెరిఫికేషన్ వచ్చి 21వ తారీఖు అన్నమాట. రిజర్వేషన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది రిజర్వేషన్స్ క్యాస్ట్ని బట్టి ఉంటుంది, ఏ క్యాస్ట్కి ఏంటి అనేది రోస్టర్ పాయింట్ అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి జనరల్ డ్యూటీ అటెండెంట్కి 10th క్లాస్ క్వాలిఫికేషనే, మేల్ నర్సింగ్ కూడా ఎంఎన్ఓ కూడా 10th క్లాస్ క్వాలిఫికేషనే. కాకపోతే వీళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అని 6 months ఉంటుంది అనమాట. కొంతమంది 21 days చేసింది ఉంటుంది, 6 months ఉంటుంది, అదైతే సబ్మిట్ చేయాలి. తర్వాత ఫీమేల్ ఎఫ్ఎన్ఓ కూడా అదే సబ్మిట్ చేయాలి. స్ట్రక్చర్ బాయ్కి అయితే 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 42 years ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years రిలాక్సేషను. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఏమో 3 years ఉంటుంది. డిసబుల్డ్ పర్సన్స్కి అయితే 10 years, అంటే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 52 years ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఓసీ క్యాండిడేట్స్కి అయితే, ఓపెన్ కేటగిరీ జనరల్ క్యాండిడేట్ అయితే 300, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు ఎవరైనా ఉంటే 250 తీయాలి. డీడీ వచ్చి ఏ డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఫేవర్ ఆఫ్ ఇక్కడ నుంచి అనమాట. ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, ఈ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్
గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప అనేది మనం అందులో మెన్షన్ చేయాలన్నమాట. మనం 2 రకాల పోస్టులకి పెడుతుంటే స్ట్రక్చర్ బాయ్‌కి లేదంటే ఎంఎన్ఓకి అట్లా పెడతా ఉంటే రెండిట్లకి విడివిడిగా అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేయాలి. విడివిడిగా డీడీలు తీయాలన్నమాట. ఇక్కడొచ్చి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి ఇవన్నీ 10th క్లాస్ బేస్ ఉన్నదే కాబట్టి మిస్ అవ్వకండి. అప్లై చేయండి. ఇది మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి 100 మార్క్స్‌కి ఉంటుంది. అందులో 75 మార్క్స్‌కి మనకి 10థ్‌లో ఎన్ని మార్క్స్ వచ్చి మన పర్సెంటేజ్ 100కి కడతాం కదా! వీళ్ళు 75కి కడతారనమాట ఎన్ని మార్క్స్ వచ్చినాయి. తర్వాత 10th అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ అయింది, 4 ఇయర్సా, 5 ఇయర్సా, 10 ఇయర్సా, అప్ టు 10 మార్క్స్ అయితే ఇస్తారన్నమాట. 10 ఇయర్స్ వరకు తీసుకుంటారు వాళ్ళు. తర్వాత రిమైనింగ్ 15 మార్క్స్ వచ్చి ఆల్రెడీ కోవిడ్‌లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. లేదు అంటే నాన్ కోవిడ్‌లో కూడా నార్మల్‌గా వేరే చోట వర్క్ చేసి మానేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే 15 మార్క్స్ ఇస్తున్నారనమాట. ఆ 15 మార్క్స్ ఎట్లా ఇస్తారంటే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి కాలిక్యులేట్ చేస్తారు ఇది. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే గనక 2.5 మార్క్స్ ఇస్తారు 6 మంత్స్‌కి. రూరల్ ఏరియాలో అయితే గనక 2 మార్క్స్ ఇస్తారు. అర్బన్ ఏరియాలో అయితే 6 మార్క్స్‌కి 1 మార్క్ ఇస్తారు. అదే కోవిడ్ వాళ్ళకి అయితే గనక 1 మంత్ చేసినా 0.4, 0.5 మార్క్స్ అట్లా ఇస్తారనమాట. అదే నాన్ కోవిడ్ వాళ్ళకైతే 6 మంత్స్ దాటితేనే వాళ్ళకి 1 మార్క్ గానీ, 2 మార్క్స్ గానీ, 2.5 మార్క్స్ గానీ వస్తాయి. కానీ మనం తీసుకున్నయన్నీ ఫేక్ సర్టిఫికేట్స్ ఏం పెట్టకూడదు. అన్నీ కరెక్ట్‌గానే పెట్టాలన్నమాట. మనం ఫేక్ పెట్టినట్టు ఆళ్ళకేమన్నా తెలిస్తే మళ్ళీ డిపార్ట్‌మెంట్ అన్నట్టుంది. మరి వేటికి అప్లై చేసుకోవడానికి ఉండదు. మనం చూడర్లే అనుకుని పెట్టేసినా కోవిడ్ సర్వీస్ సర్టిఫికేట్ వ్యాలిడా కాదు మనం మళ్ళీ రీవెరిఫై చేసుకుంటాం. అందులో ఒకాళ మనం రాంగ్ చేసినా వెరిఫికేషన్ సర్టిఫికేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత కోవిడ్ అప్లికేషన్‌కి ఏంటంటే సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ 2 నాన్ కోవిడ్ కావాలి. మెయిన్‌లీ కోవిడ్ ఏంటంటే మనం వర్క్ చేసినప్పుడు మన అకౌంట్‌లో సాలరీ పడుతుంది కదా! ఎవ్రీ మంత్ 15,000 అట్లా పడుతుంది కదా! అది ప్రూఫ్ చూపించాలన్నమాట. మనం కోవిడ్‌లో వర్క్ చేసామని స్పెషల్‌గా. నాన్ కోవిడ్ వాళ్ళకి అదేమీ అడగడు. సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, అన్ని కాపీస్ అని సెల్ఫ్ అటెస్టెడ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత వచ్చి మార్క్స్ మెమోస్ సర్టిఫికేట్ వస్తుంది కదా! అదొకటి. ఇవి ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలి అంటే గనక వాళ్ళది రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవాలి. తర్వాత స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ ఓపెన్ 10th కట్టిన వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని 7 ఇయర్స్ మనం అక్కడే ఉన్నామని రెసిడెన్స్ సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్. ఓసీ వాళ్ళకైతే ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే గనక 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చ్ వరకు తీసుకోవాలి అకాడమిక్ ఇయర్‌కి. ఒకవేళ ఇప్పుడు టైం లేదు పెట్టుకోవడానికి అంటే గనక మనకి ఓల్డ్‌ది ఏది ఉంటే అది సబ్మిట్ చేసేయండి ఫస్ట్. ఈ గ్రీవెన్సెస్‌కి ఇవ్వడానికి మనకు 1 మంత్ టైం ఉంటుంది కదా! ఈలోపు అప్లై చేస్తే మనకి ఫ్రెష్‌ది వచ్చేస్తది. ఎవరికైనా అంతే. ఎస్సీ, ఎస్టీ అయినా ఎవరికైనా మనకి ఫ్రెష్ లేదు, ఓల్డ్‌ది ఉంది అంటే మొత్తం మీద అయితే పెట్టండి. గ్రీవెన్స్ ఇచ్చినా మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ వచ్చి సర్వీస్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు ఫార్మ్ ఇచ్చారు. అదే డౌన్లోడ్ చేసుకుని డీసీహెచ్ఎస్ గానీ, డిఎంఎండ్హెచ్ఓఎల్ గాని నుంచి సూపరింటెండెంట్ గారి నుంచి మనం సైన్ పెట్టించుకుని తీసుకురావాలి. చెప్పాను కదా! మనం ఏదైనా సర్టిఫికేట్స్ రాంగ్ పెట్టినా, ఫేక్ సర్టిఫికేట్ పెట్టినా వాళ్ళైతే చెక్ చేస్తారు. రీవెరిఫై చేస్తారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి పనిష్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇది. అప్లికేషన్ పోస్ట్ ఆఫ్ మనం దేనికి పెడుతున్నాం, ఎఫ్ఎన్ఓనా, ఎంఎన్ఓనా, స్ట్రక్చర్ బాయ్‌నా అది పెట్టాలి. అప్లికేషన్ నంబర్ వాళ్ళు ఇస్తారు. ఆఫీస్ వాళ్ళు ఇస్తారు. ఇదొచ్చి మన లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ వచ్చి ఓసీయా, ఓసీలో ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అది పెడతాము. బీసీలో ఏబీసీడీ అని సబ్ కేటగిరీలు ఉంటాయి కదా! మనం పర్టికులర్‌గా మెన్షన్ చేయాలి. మన ప్రీవియస్ కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్‌లో వర్క్ చేస్తే యెస్ అని, లేదంటే నో అని పెట్టాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదన్నా ఉంటే గనక యెస్ పెట్టాలి. యెస్ పెడితే సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ఉంటే గనక అది ఎన్‌క్లోజ్ చేస్తున్నామా లేదా టిక్ పెట్టాలి. యెస్ అని పెట్టాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే యెస్ అని పెడతాము. మొబైల్ నంబర్ ఇస్తాము. డీడీ తీయమన్నాం కదా! డీడీ నంబరు, డేటు, అమౌంట్ వేయాలి. తర్వాత మనం ఏ అడ్రస్‌లో ఉంటున్నాం అనేది మన అడ్రస్ అయితే ఇక్కడ రాయాలి. ఇంక్లూడింగ్ ఫోన్ నంబరు.
అది వచ్చి ఓన్లీ ఇవన్నీ 10th క్లాస్ బేసిస్ మీద కాదు. 10th క్లాస్ మాక్సిమం మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్‌లో పాస్ అయ్యాము. అది ఫస్ట్ ఎయిడ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయిందా లేదా అనేది చెయ్యాలి. నెక్స్ట్ వచ్చి ఇది సర్వీస్ ఎక్కడెక్కడ వర్క్ చేసాం, పిహెచ్సిలోనా లేదంటే డీమ్డ్ జీజీహెచ్లోనా, ఎక్కడ సిహెచ్సిలో అనేది, కాంట్రాక్ట్లోనా, అవుట్సోర్సింగ్లోనా, అర్బన్, రూరల్, ట్రైబల్, కోవిడ్-19 పర్టికులర్‌గా మెన్షన్ చేయాలంటే ఈచ్ దానికి వేరు వేరు మార్క్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, టోటల్ ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మెన్షన్ చేయాలి. సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేస్తున్నామా లేదని ఎస్ ఆర్ నో పెట్టాలి. 4th to 10th మనం ఎక్కడ చదివామనేది, ఇయర్ ఆఫ్ పాసింగ్, నేమ్ ఆఫ్ ది స్కూలు, టౌన్ అండ్ డిస్టిక్ వచ్చి మనకి లోకలా నాన్ లోకలా అనేది డిసైడ్ చేస్తారనమాట. ఇది వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ అనమాట. ఇక్కడ మనం సైన్ పెట్టాలి. ఇది వచ్చి సర్వీస్ సర్టిఫికేట్. చెప్పాను కదా, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కోవిడ్లో కానీ ఎక్కడ వర్క్ చేస్తే అక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ కన్సర్న్ డిఎంఎండ్హెచ్ఓ ఎవరు ఉన్నారో వాళ్ళతో సూపరింటెండెంట్‌తో కానీ ఎవరితో అయితే సైన్ పెట్టించుకోవాలి. ఇది ఖచ్చితంగా. ఇది ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపెన్ 10th కట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. 4th to 10th వాళ్ళు అది చదవరు కదా, డైరెక్ట్ 10th చదివేస్తారు కాబట్టి మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి తహసీల్దార్‌తో సైన్ పెట్టించుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. అంటే ఈ ఫామ్ కూడా మనం తీసుకోవాలి. ఇదేంటంటే మనం ఒకసారి మనం అప్లికేషన్ ఇచ్చినా ఆఫీస్ వాళ్ళ దగ్గర మిస్ అవుతున్నాయి కొన్ని. మనం అప్లికేషన్ ఇచ్చినట్టు మనకి ప్రూఫ్ అనమాట. 2 కాపీస్ అనమాట. 1 కాపీ మన దగ్గర ఉంటుంది, 1 కాపీ ఏమో వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ కింద ఉంటుందన్నమాట. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అప్లికేషన్ నెంబరు, పోస్ట్ అప్లైడ్ ఫర్, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, మొబైల్ నెంబరు, మనం ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నామని ఎస్ఎస్ఎస్ అని పెట్టాలి. ఇక్కడ మనం సైన్ పెడతాము. ఇక్కడ వాళ్ళు సైన్ పెడతారు. మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు, ఓకే మనం కరెక్ట్‌గా ఇచ్చాము అందనమాట. ఇది ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒకటి మన దగ్గర అయితే ఉంటుంది.